Okay, Andy. In this session, we are going to see how to add static data in the MongoDB collection of the bikes. సో మన యొక్క MongoDBలో ఉన్న బైక్స్ అనే కలెక్షన్లో స్టాటిక్ డేటాని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ షో యూ ద డిజైన్ ఫైల్. అంటే మన యొక్క MongoDBలో మనం ఏదైతే స్టాటిక్ డేటా యాడ్ చేయబోతున్నామో ఆ యొక్క ఫైల్ చూపిస్తాను. సో వాట్ డేటా వీ హ్యావ్ ఇన్ దట్ ఫైల్ అనేది ఒకసారి మీరు చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఒకసారి చూపించి అండ్ దాని తర్వాత మనం ఏ విధంగా యాడ్ చేయాలని చూద్దాం. ఓకే, సో జస్ట్ ఓపెన్ దిస్. సో ఈ విధంగా ఉంటుంది. సో వీ హ్యావ్ 8 బైక్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకంటే కంప్లీట్గా 8 బైక్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా మనం 8 బైక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ బైక్. ఓకే, సో ఏవైతే మనం ప్రాపర్టీస్ యాడ్ చేసుకున్నామో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. సో నేమ్ కానీ ఇమేజ్ కానీ రెంట్ పర్ హవర్, ఫ్యూయల్ టైప్, బుక్డ్ టైమ్ స్లాట్స్, కెపాసిటీ, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం వీ కెన్ సీ ద కలెక్షన్ ఆఫ్ 8 బైక్స్ డేటా. సో మన యొక్క 8 బైక్స్ డేటాని ఇక్కడ చూస్తున్నామని మన మోడల్కి ఈ యొక్క జేసన్ ఫైల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనకు ఒకసారి చెక్ చేయాలి. ఎందుకోసం అంటే మన మోడల్లో కానీ ఈ యొక్క జేసన్ ఫైల్లో కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంటే మనకు ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. సో ఇలా కంపేర్ చేయడం అనేది కష్టం అవుతుంది కాబట్టి నేను వేరే ఎడిటర్లో దీన్ని ఓపెన్ చేస్తాను. సో రైట్ క్లిక్, ఓపెన్ విత్ సో నోట్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా చెక్ చేయండి, ప్రతి ఒక్క ప్రాపర్టీ ఉందా లేదా అండి. సో అండ్ స్పెల్లింగ్ కూడా పర్ఫెక్ట్ ఉండాలండి. ఒకవేళ స్పెల్లింగ్ మారినా కూడా మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సేమ్ టు సేమ్ ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్స్ని తీసుకుంటే మనకి ఐడి అనేది వచ్చేసి ఉంటుంది. సో ఐడి అనేది ఏంటంటే MongoDB మనకి ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది కాబట్టి ఐడి అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఏదన్నా స్టాటిక్ డేటా తీసుకున్నప్పుడు ఇన్ కేస్ ఐడి ఉందనుకోండి అందులో, సో డోంట్ వరీ. సో ఇప్పుడు నేను ఇస్తున్నప్పుడు అయితే నేను ఐడి లేకుండానే ఇస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఐడి ఉన్నా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో కాకపోతే మీకు క్లారిటీగా ఉండాలి, పర్ఫెక్ట్గా నీట్ క్లియర్గా యాస్టీస్గా ఉండాలి. మళ్ళీ ఐడి ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేనైతే ఐడి తీసేసాను. బట్ మీకు ఐడి ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ మీకు ఓకే అనుకుంటే మీరు ఒక ఐడితో కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు. అదర్వైజ్ మీరు ఐడి అనేది తీసేసి కూడా మీరు కంటిన్యూ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రాపర్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ ఒకసారి చూద్దాం. సో నేమ్, ఎస్ నేమ్, అండ్ తర్వాత ఇమేజ్, ఎస్ ఇమేజ్, అండ్ తర్వాత రెంట్ పర్ హవర్, అండ్ ఫ్యూయల్ టైప్, ఎస్ ఫ్యూయల్ టైప్ వీ హ్యావ్. కాకపోతే అక్కడ మనకి ఫ్యూయల్ టైప్ అనేది స్మాల్ లెటర్ ఇవ్వాలి. సో క్యాపిటల్ ఇచ్చాం. సో జస్ట్ సేవ్. అండ్ దాని తర్వాత బుక్డ్ టైమ్ స్లాట్స్. సో బుక్డ్ టైమ్ స్లాట్స్. ఓకే, సో ఇక్కడ నేను ప్రాపర్టీలో మారుస్తున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ మారిస్తే మీరు 8 టైమ్స్ మార్చాలి. ఓకే, అందుకోసమే ఇక్కడ మారుస్తున్నాను. సో బుక్డ్ టైమ్ స్లాట్స్, పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎ కెపాసిటీ. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ రెంట్ పర్ హవర్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, సో రైట్ అండి. సో మనకి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని, ఇన్ కేస్ మీరు ఎక్కడైనా మిస్ చేశారంటే పక్కా మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది. మీకు అంటే మన యొక్క MongoDB సర్వర్లోకి ఈ యొక్క బైక్స్ కలెక్షన్ అనేది మనం ఇంపోర్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఇంపోర్ట్ కాదంతే. ఓకే, సో రైట్. సో ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఈ యొక్క జేసన్ ఫైల్ ఏదైతే ఉందో అది మీకు ఈ యొక్క సెషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ జస్ట్ గెట్ ఇన్ టు ద MongoDB. So now just get into the MongoDB Compass. So now just open the MongoDB Compass, connect to the server. So this is our server and just click on connect. So make sure that you are in the rental bikes -tts ప్రాజెక్ట్. సో మీరు ఇక్కడ డేటాబేస్లో ఉన్నారు, చెక్ చేసుకొని, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇంపోర్ట్ చేసేసారంటే మనకి డేటా అనేది మన యొక్క కలెక్షన్లో చూపించదు. ఓకే, సో దెన్ క్రియేట్ కలెక్షన్.
సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ కలెక్షన్స్. అండ్ ఇక్కడ మనకి ఆ యొక్క కలెక్షన్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ యాజ్ ఏ బైక్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ యాజ్ ఏ బైక్స్. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ కలెక్షన్. సో పర్ఫెక్ట్ అండి, మనకి కలెక్షన్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ డేటా అయినా సరే మీరు క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ డేటా అయినా సరే మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో యాడ్ డేటా, ఇంపోర్ట్ ఫైల్. సో ఐ జస్ట్ వాంట్ టు సెలెక్ట్ ఎ ఫైల్ ఫ్రమ్ ద డెస్క్టాప్, బైక్స్, క్లిక్ ఓపెన్ అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్. సో పర్ఫెక్ట్ అండి, అండ్ జస్ట్ క్లిక్ ఆన్ డన్. సో పర్ఫెక్ట్, మనకి సక్సెస్ఫుల్గా మన యొక్క 8 బైక్స్ డేటా మన యొక్క కలెక్షన్లోకి యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో వీ కెన్ సీ కలెక్షన్ ఆఫ్ 8 బైక్స్ డేటా. సో ఇక్కడ మనం మన యొక్క 8 బైక్స్ డేటా ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో మనం సక్సెస్ఫుల్గా మన యొక్క బైక్స్ కలెక్షన్లో మన యొక్క స్టాటిక్ డేటా అయితే మనం ఇంపోర్ట్ చేసామండి. ఓకే, సో మనం యాడ్ చేసేసాం. సో వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఎక్స్ట్రా ప్రాపర్టీస్, అంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అప్ టు యువర్ కన్వీనియన్స్, మన కన్వీనియన్స్ని బట్టి మనం యాడ్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్, అంటే రైట్ నో నేను చేస్తున్న ప్రాజెక్ట్కి దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ అండ్ దీస్ ఆర్ ద మోర్ దెన్ ఎనఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అనేది మనకు సరిపోతుంది. అండ్ దీస్ ఆర్ ద కంపల్సరీ ఫీల్డ్స్, అంటే మ్యాక్సిమం నేను చేస్తున్న ప్రాజెక్ట్ అప్ టు మీ రియల్ టైం పర్స్పెక్టివ్లో తీసుకొని నేను చేస్తున్నాను. సో నేమ్ కానీ, ఇమేజ్ కానీ, రెంటల్ పర్ హవర్ కానీ, సో ఫ్యూయల్ టైప్ కానీ, అండ్ బుక్ టైమ్ స్లాట్స్ కానీ, కెపాసిటీ కానీ, ఇవన్నీ కూడా మనకి రియల్ టైం పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీరు ఆ రెంటల్ పర్ హవర్ అనేది నేను అన్నిటికీ యాస్టీస్గా ఉంచేసాను. మీకు కానీ if you want to change you can change it. So right now this is the మనకి maximum కంప్లీట్ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి నేను అక్కడ చేంజెస్ ఏం చేయలేదు. ఒకవేళ మీరు చేద్దాం అనుకుంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్, సో గో అండ్ చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రెంటల్ పర్ హవర్ అండ్ ఫ్యూయల్ టైప్ మీరు మార్చచ్చు. సో ఇంకా మీరు ఎక్కడెక్కడైతే రియలిస్టిక్గా మీరు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయో సో ఆ డేటా అంతా కూడా మీరు చేంజ్ చేసి నీట్గా రెడీ చేసి అప్పుడు మీరు కావాలంటే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ వీ ఆల్సో యాడెడ్ ద static data successfully in our MongoDB bikes collection. సో మన యొక్క బైక్స్ కలెక్షన్లో మన యొక్క స్టాటిక్ డేటాని కూడా మనం సక్సెస్ఫుల్గా యాడ్ చేసేసామండి. ఓకే, ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ రౌటర్ ఫర్ గెటింగ్ ఆల్ దీస్ డేటా టు ద ఫ్రంట్ ఎండ్. సో ఈ డేటా అంతా కూడా మనం ఫ్రంట్ ఎండ్కి గెట్ చేయడానికి రౌటర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో దట్ మీన్స్ గెటింగ్ ఆల్ బైక్స్ డేటా టు ద రియాక్ట్, అంటే ఈ యొక్క అన్ని బైక్స్ డేటా కూడా మనం రియాక్ట్కి ఏ విధంగా తీసుకురావాలనేది నెక్స్ట్ సెషన్లో చూద్దామండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ సెషన్ క్లియర్గా, నీట్గా, పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will see you all in the next session. Till then, have a great day. Bye bye.